ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్. నేను బాధల్లో ఉన్నాను. నా మనస్సు విచలితమై ఉంది. ఆత్మజ్ఞానం అంతమైనటువంటి స్థితి ఏర్పడింది. మీ శిష్యుణ్ణి అని ఎప్పుడైతే అర్జునుడు అన్నాడో అప్పుడు కృష్ణ పరమాత్మ ముందే క్లైబ్యం ఆస్మగమహ, ఎందుకు అధైర్యం వచ్చింది, ఎందుకు హృదయ దౌర్బల్యం వచ్చింది అని చెప్పి ఇక్కడి నుంచి ఇక బోధ చేస్తున్నాడు. ఏ విధంగా బోధ చేస్తున్నాడు? సాంఖ్యం చెప్తున్నాడు. సాంఖ్యం అంటే నీ కర్మేంద్రియాలు 5, నీ జ్ఞానేంద్రియాలు 5, మనస్సు 1, మొత్తం 11 ఇంద్రియాలు. వీటి వల్ల కలిగేటటువంటి బాధలు దుఃఖాలు ఉంటాయి. కానీ ఆత్మతత్వం తెలుసుకున్నట్టయితే వీటి నుంచి మనిషి దూరం అవుతాడు అనేటటువంటి ఉద్దేశంతో నీవు ఏడవగూడని వారికి ఏడ్చితి, బుద్ధివాదపు వాక్యమాడితి, బ్రతుకు మనుజుల చనిన మనుజుల గూర్చి పండితుడు ఏడవబోడోయి అన్నాడు. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావదాంశ్చ భాషసే గతాసూనాగతాసూశ్చ నాను శోచంతి పండితా. పండిత శబ్దాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానికి ఉపయోగించాడు. అంటే ఎవరు పండితుడు అంటే ఆత్మజ్ఞాని అని. అందుకే గతాసూన అగతాసూశ్చ నాను శోచంతి పండితా. నీవు ఇప్పుడు దుఃఖించావు. ఎవరి గురించి దుఃఖించావు? వీళ్ళు ఈ విధంగా చనిపోతున్నారు, అయ్యో వీళ్ళ మీద నేను బాణాలు వేస్తున్నాను, దాని కారణంగా వాళ్ళు మరణిస్తారు అని నీవు దుఃఖిస్తున్నావు. కానీ బ్రతికి ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ చనిపోయిన వాళ్ళ గురించి కానీ పండితుడైన వాడు ఏడవాడు. ఎందుకంటే ఇది నిరంతరం జరిగేటటువంటిది. అంటే వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. ఈ దేహాలు నశిస్తాయి కానీ ఆత్మ శాశ్వతం అని చెప్పదలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టే నీవు ఎవరి గురించి అయితే ఏడవకూడదో వారి గురించి ఏడుస్తున్నావు. ఎవరి గురించి అయితే నీవు ఈ విధంగా మాట్లాడకూడదో వారి గురించి మాట్లాడుతున్నావు. అంతేకాదు ప్రజ్ఞావాదం చేస్తున్నావు. అంటే బతికి ఉన్నటువంటి వాళ్ళ గురించి కానీ పోయేవారి గురించి కానీ ఏ వాదమైతే చేయకూడదో నీవు అది బుద్ధివాదం చేస్తున్నావు. అంటే వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు పోతున్నారు అనేటటువంటి విధంగా నీవు అంటున్నావు. అశోచ్య అనే దానితో ప్రారంభం చేశారు కృష్ణ పరమాత్మ. అంటే శోకించతగని వారి గురించి శోకిస్తున్నావు అని ప్రారంభం చేసేసి ఈ 700 శ్లోకాలు చెప్తూ 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 చిట్ట చివరగా మా శుచ అని అంటారు. మా శుచ అంటే శోకించకు అని. అంటే ఎవరి గురించి అయితే నీవు దుఃఖిస్తున్నావో ఆ దుఃఖం నీవు వద్దు అని అంతా చెప్పి ఆత్మతత్వం, వ్యక్తిధర్మం, శారీరక, మానసిక, బౌద్ధిక, ఆత్మ తత్వాలు, అంతేకాకుండా సాత్విక, రాజస, తామస గుణాలు, ఇవన్నీ అనేక విధాలుగా బోధించి చిట్ట చివరికి సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వృజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటాడండి. మా శుచ, అశోచ్య నుంచి మా శుచ. మా శుచ అంటే దుఃఖించకు, శోకించకు. అశోచ్య అని అంటే శోకించకు అని. అంటే దుఃఖించకు అనే రెండింటి మధ్యలో మొత్తం విషయం చెప్పేశాడు. అంటే ఎప్పుడైతే మనిషి దుఃఖంలో పడతాడో అతడు పూర్తి తాను చేయాల్సిన పని చేయడు. అంటే విషాదంలో ఉన్నటువంటి వ్యక్తి తాను ఏ పని చేయలేడు. కాబట్టి ఆ విషాదము అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంతో మరి ఏం కావాలి అని అంటే సత్యమైన, నిత్యమైన, ఎప్పుడూ ఉండే ఆత్మ విషయమే మనిషి ఆలోచించాలి అని చెప్తాడు. నామరూపాలు అనేటటువంటి శాశ్వతం కాదు. నేను ఎవరు అనేది మనిషి ఆలోచించాలి. నేను కాళ్ళ, కన్న, ముక్క, చెవ్య, ఈ శరీరమా? రమణ మహర్షి హూ యామ్ ఐ అనేటటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని లోకానికి అందించారు. నేను ఎవరిని? నేను కాళ్ళ, కన్న, ముక్క, చెవ్య, ఈ శరీరమా? కాదు. ఏదైనా నా చెయ్యి, నా కన్ను, నా కాలు అని మనిషి అంటున్నాడు. కానీ నా అనేది ఏది? నా కాలు పోయింది అనే విధంగా అనుకుంటారా ఎవరైనా? అది నేను అనేది ఆత్మే. ఈ ఆత్మ పోతే అన్నీ పోతాయి. కాబట్టి ఆత్మ ఉంది అని అంటే అన్నీ ఉంటాయి. అంటే లోన ఏ ప్రాణశక్తి, ఏ ఆత్మశక్తి ఉందో అప్పుడు కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నాసిక ఆఘ్రానిస్తుంది, నాలుకకు రుచి ఏంటో తెలుస్తుంది, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏమిటి అంటే ఆత్మ.
కాబట్టి ఆత్మతత్వం తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో నాను శోచంతి పండితాహ అని అన్నారు. ఆత్మజ్ఞాని అయినటువంటి పండితుడు వీటి గురించి దుఃఖించడు అని. అంటే కాలు, కన్ను, ముక్కు, చెవి ఈ శరీరం గురించి దుఃఖించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను ఆత్మ అని తెలుసుకోమని బోధించాడు మొదటగా ఆత్మజ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ దుఃఖిస్తున్నటువంటి అర్జునుడికి. ఇదే సర్వమానవులు గుర్తించాల్సినటువంటి విషయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.